కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కార్యవర్గం ఊసేలేదు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయినా ఇంతవరకు మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో నియమించలేకపోయినా కాంగ్రెస్ సర్కార్ కనీసం పార్టీకి సంబంధించి పీసీసీ కార్యవర్గాన్నైనా నియమించుకుంటుందా అంటే అదీ లేదు. అయితే తాజాగా టీపీసీసీ కార్యవర్గ కూర్పు దాదాపుగా పూర్తయిందన్న టాక్ వినిపిస్తోంది. నేడో రేపో టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించబోతున్నారట. మరి ఇంతకు పార్టీ పదవుల్లో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసిందే. 1-2 రోజుల్లో కమిటీని ప్రకటించే అవకాశముంది. తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. పీసీసీకి సంబంధించి పేర్ల జాబితాను అందజేయగా కమిటీ ఎంపికపై చర్చించినట్లుగా తెలిసిందే. సామాజిక వర్గాలు, జిల్లాలు, మహిళలు, మైనార్టీలు, పార్టీలో పాత, కొత్తవారు, సీనియారిటీ, సిన్సియారిటీని పరిగణలోకి తీసుకుని పేర్లు ఖరారు చేసినట్టు సమాచారం. త్వరలోనే కమిటీకి ఏఐసీసీ ఆమోదముద్ర వేసి అధికారికంగా ప్రకటిస్తుందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ గత సెప్టెంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పటి వరకు కూడా పీసీసీ కార్యవర్గ నియామకం జరపలేదు. ఎప్పటికప్పుడు కమిటీ వాయిదా పడుతూ వచ్చింది. గత పీసీసీలో 122 మంది ప్రధాన కార్యదర్శులు, 57 మంది ఉపాధ్యక్షులు ఉన్నారు. అయితే పార్టీ అధికారంలో లేనప్పటికంటే తక్కువ మందితోనే కమిటీని రూపకల్పన చేసిన 100 మందికి పైగా సభ్యులతో ప్రస్తుతం జంబో కమిటీగా ఉండనున్నట్లు సమాచారం. కొత్తగా ప్రకటించబోయే కమిటీలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 30 మంది ఉపాధ్యక్షులు, 70 మంది ప్రధాన కార్యదర్శులు ఉండనున్నట్లు సమాచారం. 5గురితో క్రమశిక్షణ కమిటీ, పీఏసీని మార్పు చేర్పులతో ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా కొత్తగా 10 మంది సూపర్ సీనియర్లతో పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. సంవిధానం బచావో కమిటీని సైతం నియమిస్తున్నట్లు తెలిసిందే. పీసీసీలో సామాజిక వర్గాలు, జిల్లాలు, మహిళలు, మైనార్టీలు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. అనంతరం పీసీసీ ద్వారా డీసీసీ అధ్యక్షులను సైతం నియమించనున్నారట. నూతన కార్యవర్గంలో కొత్తగా ఎవరెవర్ని పదవులు వరిస్తాయి, ఎవరికి ఛాన్స్ ఇస్తారు అన్న దానిపై పీసీసీ విస్తృతంగా చర్చిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా గత కార్యవర్గానికి భిన్నంగా నూతన కమిటీలు ఉండాలని భావిస్తున్నారట టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ గౌడ్ పీసీసీ చీఫ్గా ఉండగా వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ చైర్మన్, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు నియామకం చేపట్టాల్సి ఉంది. అయితే గతంలో అంటే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో సీనియర్ నేతలు కోరిన పదవులు కట్టబెట్టారన్న టాక్ ఉంది. అందుకే జాబితా చాంతాడంత ఉందన్న విమర్శలున్నాయి. ఈ పరిస్థితిలో తన కార్యవర్గం పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట మహేష్ కుమార్ గౌడ్. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని కార్యవర్గ కూర్పులో అన్ని వర్గాలకు అవకాశం దక్కేలా పీసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టిందట. పార్టీ అధికారంలో లేకపోయినా కష్టపడింది ఎవరు, కీలక నాయకులుగా సమర్థవంతమైన పాత్ర పోషించింది ఎవరు, క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన నాయకులు, ఇలా అన్ని అంశాలను సామాజిక వర్గాల వారీగా పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కార్యవర్గ కూర్పు చేపట్టిందట. ఇప్పటికే పార్టీలో సమన్యాయం కొరవడిందని, తమ వర్గానికి ప్రాధాన్యత దక్కడం లేదని కొందరు నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కార్పొరేషన్లో అవకాశం దక్కని నేతలు సైతం పార్టీ పదవులకు పోటీ పడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో కొత్త టీంను సెట్ చేసుకోవడం కత్తిమీద సామే. అందరికీ సమన్యాయం చేసేలా వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, వివిధ విభాగాల నాయకులను ఎంపిక చేసుకోవడం ఒకెత్తైతే ఆ జాబితాను అధిష్టానం దగ్గర ఆమోదింపచేసుకోవడం ఒకెత్తు. ఈ విషయంలో మహేష్ కుమార్ మార్క్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరం. సీనియర్లను, జూనియర్లను సమన్వయం చేసేలా ఈ పదవులు చిట్టా ఉంటుందని తెలుస్తోంది. జరుగుతున్న ప్రచారాలన్నీ ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ చెప్పిందే ఫైనల్. కాబట్టి
త్వరలోనే అధిష్టానం పెద్దల ఆశీర్వాదం తీసుకుని వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ప్రధాన కార్యదర్శులు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, అధికార ప్రతినిధులను నియమించి పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఆయనకు అగ్ని పరీక్ష అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మెజార్టీ స్థానాలను గెలిపిస్తేనే పార్టీలో అయినా హైకమాండ్ దగ్గరైనా మహేష్ కుమార్ పరపతి మరింత పెరుగుతుంది. లేదంటే సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా కుంపట్లు తయారయ్యే అవకాశం లేకపోలేదు. పీసీసీ కొత్త టీం కూర్పు ఎలా ఉంటుంది, మహేష్ కుమార్ ఎలా కార్యాచరణతో పార్టీని ముందుకు తీసుకువెళ్తారో అన్నది వేచి చూడాలి.